ఈ రోజున బైబిల్ ఎవరికి ద్రోహం చేయలేదు. బైబిల్ ద్వారా ఎవరు పాడైపోయిన వాళ్ళు లేరు. త్రాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మంత్రగాళ్ళు మారుతున్నారు, చేతబడి చేసేవారు కూడా పాస్టర్లు అవుతున్నారు. ఈరోజు ఊరకనే అయ్యారా? ఈ రోజున ఎవరండి మతం మార్చగలరు? ఎవరికి సాధ్యం అది మతం మార్చడం అంటే? మతం మార్చడం అంటే అది ఈజీ అయిపోయిందా? మనస్సులు మారుస్తూ ఉన్నారు. వాళ్ళ మనస్సులు చెడు త్రోవ పడుతూ ఉంటే, తప్పు దోవలు వెళ్ళిపోతుంటే, పాపిష్టి బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకులోంచి బయటికి రండి నాయనా అని పిలవడమే బైబిల్ గ్రంథం ఉద్దేశం. అంతేగాని మతాన్ని మార్చేసి ఇదేదో పెద్ద మనం భావిస్తున్నది ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా ఎవరిని మతం మార్చలేరు. ఈ రోజున ఒక పాస్టర్ కూడా ఎవరి మనసును మార్చలేడు. దేవుని సేవకుడు నోటంట వస్తున్న బైబిల్ మాటలు మార్చగలవు. ఈ మాటల వల్ల ఎవరికి నష్టం లేదు. చాలా మంది నష్టం అనుకుంటున్నారు. ఈ మాటల వల్ల, వాక్యం వల్ల అనేక మంది బ్రతుకులు బాగుపడుతున్నాయి.